1,00,000 మంది బలహీన వర్గాలు మరి లక్షాధికారులు ఉండేవాళ్ళు, 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి దుగరాజపట్టణ ఓడ రేవుని ఆపినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, నువ్వు ఎప్పుడు అమరావతి పోలవరం పోలవరం అమరావతి అంటావు, మరి దుగరాజపట్టణాన్ని నువ్వు ఎందుకు ఆపావు? ఎందుకు ఆపావు? ఎవరిచ్చారు నీకు ఈ హక్కు? చట్టానికి వ్యతిరేకం కదా, దాన్ని ఎందుకు జాబు రాసావు నితిన్ గడ్కరీకి? మరి తప్పు చేసిన తప్పును క్షమాపణలు కోరుకోవాలని సూళ్ళూరుపేట, గూడూరు, నాయుడుపేట ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నేను సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతూ, ఆయన అంటున్నాడు ఈ మధ్య జీరో కరప్షను. నాయన, మరి ప్రతి పోలీస్ స్టేషన్లో కరప్షన్ ఉంది, ప్రతి తాలూకా ఆఫీసులో కరప్షన్ ఉంది, ప్రతి ఎమ్మెల్యే ఈరోజు కరప్ట్ అయిండాడు ఏదో ఒక 10% తప్పించి. మరి మంత్రులు కూడా దాదాపుగా కరప్షన్లో ఉన్నారు. మరి పిచ్చి మాటలు ఆపేసి నీ యోగా ఎందుకు? యోగా పిచ్చోడా ఏందా? కావాల్సింది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి దుగరాజపట్టణం నువ్వు ఎందుకు ఆపావు? నీ యోగాలు, ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు అన్నీ ఆపేసేయి. వెంటనే దుగరాజపట్టణ పోర్టు పనులు ప్రారంభించేందుకు నువ్వు వెంటనే పునాది రాయి వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మన ఈ ప్రాంతంలో నిరుద్యోగుల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. కన్నీటితో ఉన్నారు. బీటెక్లు పాస్ అయ్యారు, ప్రతి ఇంట్లో 2 ఉన్నారు. ఈరోజు అమ్మా నాయన పెట్టిన తిండి తింటూ కష్టాల్లో ఉన్నారు, కృషించిపోతున్నారు. వాళ్ళకి సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు. నువ్వు అవన్నీ ఆపేసే. దేవతల రాజధాని అంటావు, ఏందయా దేవతల రాజధాని, దెయ్యాల రాజధాని? మరి ఇక్కడికి రావాల్సినటువంటి ప్రతి దాన్ని, దుగరాజపట్టణాన్ని, మనవరం బెల్ ఫ్యాక్టరీని, వీటన్నిటిని నువ్వు తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీదని నేను తెలియజేస్తూ, ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.